तच्चेकदन्तच्चकविलोकजगनिलम्बोदरचुलिकरोविन्दरायोगणादिपा भूमकेतगणात् शोभालचन्द्रोगजान्नावक्तदण्डो सूर्पकर्णोयेरमस्कन्दपूमगा मुनिरेखानामानिनकेन्द्यारमे विद्यारम्भे विवाहे च प्रवेशे निर्गमेशतः सङ्ग्रामे सर्वकार्येषु तन्त्रपदं जय सर्वग्लोपशान्तये अगजानद्वार्कं गजान्मनुषम् अनेकदन्तं भक्तानाम् మళ్ళీ కొత్త రాష్ట్ర కమిటీ ఎన్నుకోవడం జరుగుతుంది. ఈ రాష్ట్ర కమిటీ ప్రస్తుతం ఉన్న రాష్ట్ర కమిటీ చివరి కార్యవర్గ సమావేశాన్ని ఈరోజు మనం ఇక్కడ నిర్వహించుకుంటున్నాం. ఈ యొక్క కార్యవర్గ సమావేశంలో ముఖ్యంగా అందరూ హాజరైన వారందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి శుభాకాంక్షలు తెలియజేస్తూ రాష్ట్ర కార్యవర్గం రీసెంట్గా కేరళలోని అడ్వాలో జరిగిన జాతీయ కార్యవర్గ సమావేశానికి రాష్ట్ర పిఎస్టీని హాజరు కావడం జరిగింది. అక్కడ తీసుకున్న నిర్ణయాల ప్రకారం ఫిబ్రవరి 28వ తేదీ నాటికి ప్రస్తుతం రన్నింగ్లో ఉన్నటువంటి అన్ని బ్రాంచ్లు జిల్లాలను రెక్టిఫై చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. దాని తర్వాత మార్చి 31 నాటికి కొత్త జిల్లాల ఏర్పాటు ఈ యొక్క సంస్థ ఆధ్వర్యంలో ఆల్రెడీ గత సమావేశంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఒక్కొక్కరు ఒక్కొక్క జిల్లాని దత్తత తీసుకొని కొత్త జిల్లాలను ఏర్పాటు చేయడానికి ప్రయత్నిస్తామని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది. అందులో భాగంగా గౌరవనీయులు రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పడాల రవి గారు ఆదిలాబాద్ జిల్లాను మొట్టమొదటిగా 5 బ్రాంచ్లు తయారు చేసి ఆదిలాబాద్ జిల్లా కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది. వారికి ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తుంది. అదేవిధంగా హనుమకొండ జిల్లా అధ్యక్షులు పయాన సంపత్ గారి ఆధ్వర్యంలో భూపాలపల్లి జిల్లాని దత్తతేవడం జరిగింది. వారు భూపాలపల్లి జిల్లాని నిన్న మొన్న 2 రోజుల బ్యాక్ భూపాలపల్లి జిల్లా కార్యవర్గాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. 5 బ్రాంచ్లు ఏర్పాటు చేసుకుని జిల్లా కార్యవర్గాన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. వారికి కూడా సంస్థలకు ప్రత్యేక. అదేవిధంగా మన సంస్థ కార్యదర్శి దుశ్శెట్టి భాస్కర్ గారి ఆధ్వర్యంలో వరంగల్ జిల్లాలో ప్రస్తుతం హనుమకొండలో మనకి జిల్లా కమిటీ ఆల్రెడీ ఉంది. వరంగల్ జిల్లాలో కూడా నూతన కమిటీని ఏర్పాటు చేయబోతున్నారు. అది కూడా ఒక 2-3 రోజుల్లోనే కార్యక్రమం పూర్తవుతుందని భాస్కర్ గారు తెలియజేశారు. వారికి కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా కరీంనగర్ జిల్లా పోతురాజు రమేష్ గారి ఆధ్వర్యంలో కరీంనగర్ జిల్లా ఏర్పాటుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. దాదాపు 2వ వారానికల్లా పూర్తి చేస్తామని హామీ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మిగిలిన సభ్యులు కూడా ఎవరైనా మీకు అవకాశాన్ని బట్టి కొత్త జిల్లాల ఏర్పాటులో అందరూ కృషి చేయాల్సిందిగా కోరుతున్నాం. అదేవిధంగా జాతీయ కార్యవర్గం ఎన్నికల తేదీలను కూడా నిర్ణయించడం జరిగింది. ఏ జిల్లాలో ఏ తేదీన ఎన్నికలు నిర్వహించాలనేది జరిగింది. ఈ ఎన్నికలు నిర్వహించడానికి ఎన్నికల ఆఫీసర్గా ఎలక్షన్ ఆఫీసర్గా ఇతర రాష్ట్రాల నుంచి మనకి ఆంధ్రప్రదేశ్ నుంచి కానీ తమిళనాడు నుంచి కానీ ఎన్నికల అధికారిగా ఒకరు రాష్ట్ర కమిటీ సభ్యులు కానీ జాతీయ కమిటీ సభ్యులు కానీ చేస్తారు. వారి ఆధ్వర్యంలో తెలంగాణ నుంచి ఒక ఇతర జిల్లా నుంచి ఇతర జిల్లాలో ఉన్నటువంటి యొక్క సభ్యులు ఎవరైనా ఒకరు ఎన్నికల అబ్జర్వర్గా వచ్చి అదర్ స్టేట్ నుంచి వచ్చిన వారికి లాంగ్వేజ్ ప్రాబ్లం కానీ ఏది దాన్ని సమన్వయం చేస్తూ ఎలక్షన్ కంప్లీట్ చేయడం కోసం అబ్జర్వర్గా స్థానిక తెలంగాణ నుంచి ఇతర జిల్లాల సభ్యులు వస్తారు. కాబట్టి వారికి సహకరించి మీకు అప్పగించినటువంటి డేట్ ప్రకారం మీకు ఎన్నికల అప్పగించిన డేట్ ప్రకారం ఈ యొక్క ఎన్నికలు నిర్వహించడానికి ప్రతి ఒక్కరు కూడా సహకరించాలి. అదేవిధంగా ఉదయం ఒక జిల్లాలో సాయంత్రం ఒక జిల్లాలో ఎన్నికలు ఉంటాయి కాబట్టి టైం షెడ్యూల్ని అందరూ కూడా పాటించినట్టయితే మార్నింగ్ జరిగిన జిల్లాకి ఈవినింగ్ జరిగిన జిల్లాకి డిఫరెన్స్ లేకుండా వారు మరి ప్రయాణం చేయాల్సి ఉంటుంది. కాబట్టి దానికి కావాల్సినటువంటి ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా మన జిల్లాకి ఎవరైతే బయట నుంచి ఎలక్షన్ ఆఫీసర్స్గా అబ్జర్వర్స్గా ఎవరైతే వస్తారో వారికి మనం అకామిడేషన్ ఫుడ్ అరేంజ్మెంట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. దాంతో పాటుగా ఏ జిల్లాలో అయినా సరే జిల్లా అధ్యక్షులు 2 పర్యాయాలు అంటే 4 years కంటిన్యూగా జిల్లా అధ్యక్షులుగా ఉన్నవారు తప్పనిసరిగా రాష్ట్ర కమిటీలోకి వచ్చి సంస్థను డెవలప్ చేయడానికి కృషి చేస్తూ స్థానికంగా ఉన్నటువంటి సభ్యుల్లో ఎవరో జిల్లా ప్రెసిడెంట్ సెక్రటరీ ట్రెజరర్లను బాధ్యతాయుతంగా పనిచేసే వాళ్ళని చూసి అప్పగించాలండి అని కోరడం జరుగుతుంది. దయచేసి ఏ రకమైనటువంటి ఫ్రెండ్షిప్ కానీ బంధుత్వానికి కానీ తావేయకుండా కేవలం అయ్యప్ప సేవలో ముందుండే వాళ్ళని చూసి ఎన్నుకోవాల్సిందిగా ప్రత్యేకించి కోరడం జరుగుతుంది. ఇందులో భాగంగా ఏంటంటే ఈ యొక్క సేవా కార్యక్రమం మన జేబులోకి రూపాయి రాదు,
కానీ మనం చేయకపోతే 100 రూపాయలు ఖర్చు పెట్టాల్సి వస్తుంది. దాంతోపాటుగా సమయాన్ని కూడా వెచ్చించాల్సి వస్తుంది. వాటికి సిద్ధంగా ఉన్న వాళ్ళని మాత్రమే దయచేసి ఒక గ్రూప్స్లో మన జిల్లా కమిటీలో కానీ రాష్ట్ర కమిటీలో కానీ వచ్చే విధంగా చూడాల్సిందిగా కోరుతున్నాం. రాష్ట్ర కమిటీలో కూడా ఇన్వాల్వ్ అయ్యి పూర్తి బాధ్యతతో వర్క్ చేయదలుచుకున్నారు ఎవరైనా ఉంటే ముందుగా మీ పేర్లకు తెలియజేసినట్లయితే ప్రెసిడెంట్ స్థాయి కానీ సెక్రటరీ కానీ కోశాధికారి కానీ ఇతర పోస్టులు కానీ నేను ఈ పోస్ట్ ఇస్తే నేను దానికి న్యాయం చేస్తాను అని చెప్పి ధైర్యంగా చెప్పగలిగిన వాళ్ళు ముందుగా మీరు ఇంటిమేట్ చేసినట్లయితే మేము దాన్ని జాతీయ కమిటీకి కూడా ఈ యొక్క దీన్ని ప్రపోజల్ని స్టేట్ నుంచి కూడా ఒక ప్రపోజల్ పంపిద్దాం అనుకుంటున్నాం. ఇంతకుముందు ఎప్పుడు అక్కడ ఆ క్షణంలో అక్కడ ఉన్న వాళ్ళతో కమిటీ వేసుకోవడం జరుగుతుంది. ఈసారి ముందుగా మనం ప్లాన్ చేసుకొని ఏ జిల్లాలో అయినా సరే మీరు జిల్లా కార్యవర్గ సభ్యులు కూర్చొని ఎవరైతే ఇన్వాల్వ్ అయ్యి సంస్థలో ప్రజెంట్ ఉన్నవాళ్ళు కానీ లేదా బయట ఉన్న చేసేవాళ్ళు ఉన్నా కూడా వాళ్ళ సంస్థలకు ఆహ్వానించి వాళ్ళకి పదవులు ఇచ్చినా కూడా ఇబ్బంది లేదు. మనం మేజర్గా మనం తీసుకునేటువంటి కార్యక్రమాల్లో భాగంగా అయ్యప్ప సీజన్లో స్వాములకి ఇక్కడ స్థానికంగా మనం అవకాశం ఉన్నంత వరకు సేవలు అందించాలి. దాంట్లో అదేవిధంగా మన సంస్థ ఆధ్వర్యంలో ట్రస్ట్ ఆధ్వర్యంలో మనము ఇరిమేలి నుంచి పంబ వెళ్ళే దారిలో నారాయణ తోడులో ఒక అన్నదాన మందిరాన్ని సంస్థ 1,60 లక్షల రూపాయలతో నిర్మాణం చేసుకోవడం జరిగింది. దాంట్లో గత సంవత్సరం 4 లక్షల మంది స్వామివారి అన్న ప్రసాదాన్ని స్వీకరించారు. మొన్న జరిగినటువంటి నవంబర్, డిసెంబర్, జనవరిలో దాదాపు 5,40,000 మంది దాకా భోజనాన్ని స్వీకరించారనేది మన దగ్గర లెక్క ఉంది. దయచేసి అందరూ కూడా మన గ్రామంలో మనం సేవ చేయాలి, మన జిల్లాలో సేవ చేయాలి. అదేవిధంగా శబరిమల యాత్రకు వచ్చేటువంటి భక్తులకి ఆహారాన్ని అందించడంలో మనం ముందుండాలి అనేది సంస్థ ముఖ్య ఉద్దేశం. 2010వ సంవత్సరంలో సంస్థ ప్రారంభించినప్పటి నుంచి కూడా టిఎన్కే మీరన్ గారి ఆధ్వర్యంలో అయ్యప్పదాస్ గారు, వెంకటేశ్వర్ గారు పెద్దలందరూ కూడా అక్కడ ఉండి శబరిమలలో ఉన్నటువంటి కన్నపూల మహాగణపతి దగ్గర స్వామివారి అన్నప్రసాదాన్ని అందించడం, సాంబార్ రైస్, పెరుగు రైస్ అందించడం ఆనవాయితీగా వస్తూ దేవస్వం బోర్డు శబరిమలలో అన్నదానం మేమే చేస్తాము, ఇతరులు ఎవరు చేయొద్దు అని చెప్పి నిబంధన పెట్టిన తర్వాత మనం బయటకు వచ్చి పళని, సెంగొట్టాయి, నారాయణపూర్ ప్రాంతాల్లో ఎరుమేలిలో కూడా అన్నదానం నిర్వహించుకోవడం జరిగింది. లాస్ట్ 2 years బ్యాక్ మనం ఒక జాతీయ కమిటీ నిర్ణయం ప్రకారం నారాయణపూర్లో ఒక 40 గుంటల స్థలాన్ని ఖరీదు చేసుకొని అక్కడ అన్నదాన మందిరాన్ని నిర్మించుకోవడం జరిగింది. గ్రౌండ్ ఫ్లోర్ పనులన్నీ గత సంవత్సరమే పూర్తయినాయి. గత సంవత్సరం నుంచి అన్నదానం నిర్వహించుకుంటున్నాం. ఈ సంవత్సరం ఫస్ట్ ఫ్లోర్లో ఒక పెద్ద హాలు, దాంతోపాటు ఒక 4 రూమ్స్ ప్లస్ బాత్రూమ్స్ అరేంజ్ చేయడం జరిగింది. దానిపైన మళ్ళీ వచ్చే నెక్స్ట్ ఇయర్ అయ్యప్ప సీజన్ నాటికల్లా దానిపైన కూడా ఒక 250 మంది రెస్ట్ తీసుకునే విధంగా ఒక షెడ్ని ఏర్పాటు చేయాలని కూడా నిర్ణయించడం జరిగింది. కాబట్టి అందరూ కూడా సహాయ సహకారాలు అందించి ఈ యొక్క అన్నదాన కార్యక్రమంలో భాగస్వాములై మనం చేసేటువంటి సేవ అయ్యప్ప సేవ మనకి తెలవని వారికి ఎవరికో ఆకలితో ఉన్న వారికి అన్నం పెట్టించడంలో మనందరం కూడా భాగస్వాములు కావాల్సిందిగా కోరుతున్నాం. ముఖ్యంగా జిల్లా కమిటీ వారు జిల్లా పిఎస్టీ బాధ్యతతో వ్యవహరించి ఈ యొక్క జిల్లా ప్రతి సంవత్సరం కూడా రెన్యువల్ కార్యక్రమం ఉంటుంది. ప్రతి సంవత్సరం ఒకసారి 500 రూపాయలు చెల్లించి సంస్థని మన బ్రాంచ్ని రెన్యువల్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. జిల్లా కమిటీ రెన్యువల్ వచ్చేసరికి 1000 రూపాయలు చెల్లించి జిల్లా కమిటీ రెన్యువల్ చేసుకొని ఈ యొక్క కార్యక్రమంలో మనం భాగస్వామ్యం కావాల్సి ఉంటుంది. దీంట్లో అందరూ కూడా భాగస్వామ్యం అవ్వాలని, అదేవిధంగా నారాయణపూర్లో జరిగేటువంటి అన్నదాన కార్యక్రమాన్ని కూడా తమ వంతుగా జిల్లా నుంచి కనీసం ఒక 40-50 వేల రూపాయలు మనం అందించగలిగినట్లయితే మనం జరిగేటువంటి అన్నదాన కార్యక్రమంలో ముందుంటామనేది అందరూ గ్రహించాలి. ప్రతి సంవత్సరం కూడా తెలంగాణ నుంచి సుమారు 6 నుంచి 9 లక్షల రూపాయల మధ్యలో మనం అన్నదాన కార్యక్రమానికి ఫండ్స్ సేకరణ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ముందు రోజుల్లో కూడా ఇంకా ఎక్కువ మంది, అంటే మనకి లాస్ట్ ఇయర్కి దాదాపు 1,50,000 మంది అధికంగా జనాభా స్వామివారి అన్నప్రసాదానికి మన దగ్గరికి వచ్చారు అని అంటే నెక్స్ట్ ఇయర్ వచ్చేసరికి ఇంకా పెరుగుతుంది. దానికి కారణం ఏంటి అని అంటే ఆ ప్రాంతంలో దాదాపు 7-8 అన్నదాన కేంద్రాలు ఉన్నాయి. ఈ 7-8 అన్నదాన కేంద్రాల్లో కూడా శ్రీ ధర్మశాస్త్ర అఖిల భారతీయ అయ్యప్ప ధర్మ ప్రచార సభ ఆధ్వర్యంలో జరిగేటువంటి అన్నదాన మందిరం మాత్రం చాలా నీట్గా ఉంటుంది, పరిశుభ్రంగా మంచి రుచికరమైన భోజనాన్ని అందిస్తామనే పేరు ఆల్రెడీ రావడం జరిగింది. మొదట్లో మనం
బయట మనుషులు నిలబడి వచ్చే వాహనాన్ని ఆపి భోజనానికి రండి స్వామి అన్నదానం నడుస్తుంది పిలిచే రోజులు పోయి వాళ్ళందరూ వాళ్ళే వచ్చే రోజులు ఏర్పడ్డాయి. కాబట్టి మనం ఈ యొక్క ముందు రాకపోయేటువంటి అధిక జనాభాని కూడా మనం దృష్టిలో పెట్టుకొని దానికి కావాల్సిన ఏర్పాటు చేయడానికి అన్ని జిల్లాల నుంచి కూడా పూర్తి మద్దతు ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను. అదేవిధంగా ప్రస్తుతం ఉన్నటువంటి జిల్లా ప్రెసిడెంట్, సెక్రటరీ, ట్రెజరర్లు కొత్త కమిటీలు ఏర్పాటు చేసుకోవడానికి ఎలక్షన్ డేట్లు, ఎలక్షన్ ఆఫీసర్స్ వచ్చే దానికన్నా ముందు కూడా మీరు ఒకసారి స్థానికంగా ఉన్న 20 మందో 30 మందో కూర్చొని ముఖ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూర్చొని మనం నెక్స్ట్ తరంకి స్టేట్ కమిటీలోకి ఫలానా వ్యక్తిని పంపిస్తే బాగుంటుంది, మనం జిల్లా కమిటీలో ఫలానా వాళ్ళ అధ్యక్షుడు, సెక్రటరీ, రోజాధికారిగా ఉంటే బాగుంటుంది, సంవత్సరం మనం డెవలప్ చేసుకోగలుగుతామనే విధంగా ఒక కమిటీని నిర్ణయించుకొని ఉన్నట్లయితే ఆ రోజు అక్కడ వచ్చినటువంటి సభ్యులందరి సమక్షంలో ఇంకా మిగిలిన వారిని యాడ్ చేసుకుని కమిటీని మంచిగా చేసుకోవడం జరుగుతుందనేది నా అభిప్రాయం. అందరూ కూడా దాన్ని సహకరించాల్సిందిగా కోరుతున్నాం. అదేవిధంగా ఈ యొక్క జరగబోయేటువంటి ఎన్నికల కార్యక్రమాన్ని ప్రతి జిల్లాలో కూడా ముందుగానే మీరు నేషనల్ కమిటీకి ఎన్నికలు ఎక్కడ జరపాలి, జిల్లాలో ఏ ప్రాంతంలో జరపాలి అనేది కూడా ముందుగా ఇంప్లిమెంట్ చేయాలి. వచ్చే వాళ్ళకి రూల్ గైడెన్స్ అవన్నీ కూడా ప్రస్తుతం ఉన్నటువంటి అధ్యక్షులు, కార్యదర్శులు బాధ్యత తీసుకుని ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించాల్సిందిగా కోరుతున్నాం. అదేవిధంగా ఈ యొక్క అన్నదాన మందిర నిర్మాణానికి దాదాపు 1,60 లక్షల రూపాయలు ఖర్చు అయింది. అందులో తెలంగాణ నుంచి 22 లక్షల రూపాయలు, 22,75,000 రూపాయలు విరాళాలు అందించడం జరిగింది. ఎవరైతే ₹1,00,000 డొనేషన్ ఇస్తారో వారి పేరు శాశ్వతంగా అన్నదాన మందిరంలో రాళ్లపై చెక్కించబడి పెడతారు. అదేవిధంగా ఇప్పుడు ఈ ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నటువంటి 4 రూమ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఈ డోనర్స్ ఎవరు వెళ్ళినా వాళ్ళు వెళ్ళినప్పుడు ముందుగా ఇంటిమేట్ చేస్తే వాళ్ళకి రిజర్వ్ చేసి ఉచితంగా రూమ్ కూడా వాళ్ళకి అకామిడేషన్ చేయడం జరుగుతుంది. అంటే ఇప్పుడు మీ జిల్లా నుంచి 20-30 మంది వెళ్ళినప్పుడు అందరితో వాళ్ళతో పాటు మీరు కూడా ఉన్నట్లయితే మీకు ఆ రూమ్ అలాట్మెంట్ చేస్తారు. అదేవిధంగా పైన కూడా కొంచెం రెస్ట్ తీసుకోవడానికి కూడా అవకాశాలు ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి శక్తి ఉన్నవారు, అవకాశం ఉన్నవారు అన్నదాన భవన నిర్మాణానికి కూడా సహాయ సహకారాలు అందించాల్సిందిగా కోరుతున్నాను. అదేవిధంగా మన రాష్ట్ర కార్యదర్శి గారు యొక్క రెన్యువల్స్ గురించి వారి యొక్క అభిప్రాయాన్ని, అదేవిధంగా సంస్థ అభివృద్ధి గురించి వారి యొక్క అభిప్రాయాన్ని తెలియజేస్తారు. చేసిన సభ్యులందరికీ అఖిల భారతీయ అయ్యప్ప ధర్మప్రచార సంఘ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మరియు జిల్లా పిఎస్పీ సభ్యులకు స్వాగతం. సమావేశానికి పెద్దలకు విచ్చేసిన అతిథులకు స్వాగతం న్యాయపరచడం. సో అన్నగారు పూర్తిగా వివరించారు మన సంస్థ ఏంటి, సంస్థ ఉద్దేశాలు ఏంటి, సంస్థ విషయాలు ఏంటి. మన 100% స్వచ్ఛంద సేవా సంస్థ. వాస్తవానికి అనేది ఏంటంటే మన జోబు నుంచి రూపాయి పెట్టాల్సిందే, కానీ ఒక ₹1 కూడా మనకు ఎలాంటి స్వామివారి బ్లెస్సింగ్స్ తప్ప ఎలాంటి ఆశించి ఈ సంస్థలోకి రావద్దని నేను ముందుగా వినియోగించుకుంటున్నాను. నేను అదేవిధంగా 4 సంవత్సరాల క్రితం ఈ సంస్థలో చేరాను. సేవ చేయాలి అని అనుకునే వారికి 100% స్వచ్ఛందమైన సంస్థ ఇది. పదవులు కావాలి, పేరు ప్రఖ్యాతలు కావాలి అనుకున్న వాళ్ళకి మాత్రం ఇలాంటి స్థానం ఉంటుంది ఈ సంస్థలో. సో నేను వచ్చిన కాడి నుంచి ఈ సంస్థలో ఒక్కొక్క స్టెప్ ఎక్కుంటూ నేను రాష్ట్ర స్థాయి కార్యదర్శిగా నేను ఇక్కడికి రావడం జరిగింది. యాక్చువల్గా నేను హన్మకొండ జిల్లాలో ఒక ఈసీ మెంబర్గా మాత్రమే ఉన్నాను. ఎలాంటి పదవులు వద్దు, ఖాళీ వచ్చి సేవ చేసుకుంటూ ఉన్నాం అనే కార్యక్రమంలో నేను ఇందులో చేరడం జరిగింది. కానీ అది మన నిర్ణయం ఏముండదనే తర్వాత తెలిసింది. ఆ స్వామి తలుచుకుంటే ఏమైనా జరుగుతుందనే విషయం నా పదవి ద్వారా నేను చేస్తున్న కార్యక్రమాల ద్వారా అర్థమైంది. స్వచ్ఛమైన మనసుతో సేవా కార్యక్రమాలు చేసుకుంటూ పోతుంటే ఆ స్వామి అన్ని చూసుకుంటా అనేది నేను బాగా నమ్ముతున్నాను. సో అదొకటి. రెండోది బ్రాంచెస్ గురించి ఈరోజు సమావేశానికి మన ఈ జిల్లా పిఎస్పీలు ఆధార్ గురించి కొంచెం బాధాకరం అనిపిస్తుంది. ఎవరిని అడిగినా ఇప్పుడు మ్యారేజెస్ అని, ఫంక్షన్స్ అని, ఏదో కొన్ని ఇన్సిడెంట్స్ అని అన్నీ చెప్పడం జరిగింది. ఎప్పుడో సంవత్సరానికి 3 సార్లు జరిగే కార్యక్రమంలో ఒక భాగం ఇది. మళ్ళీ ఈ బాడీలో ఈ 24-26 బాడీలో లాస్ట్ సమావేశం ఇది. ప్రతి ఒక్కరికి ఫోన్ చేయడం జరిగింది. యాజ్ ఎ సెక్రటరీగా ప్రతి ఒక్కరిని విన్నవించుకోవడం జరిగింది. అయినా కూడా ఈరోజు
ఇంత ఆలస్యంగా మనం సమావేశం జరపాల్సి ఉంటుంది. సో దీని గురించి కూడా ప్రతి ఒక్కరు హాజరైన వాళ్ళు మిగతా వాళ్ళకి తెలియజేస్తూ, ఆ జిల్లాలో వాళ్ళకు మిగతా వాళ్ళకు కూడా తెలియజేసి ఫర్దర్గా చేసే కార్యక్రమాలకైనా మనస్ఫూర్తిగా అంతర్జాతీయతోటి 100% పార్టిసిపేట్ చేసే విధంగా ప్రతి ఒక్కరు కృషి చేయాలని వేడుకుంటున్నాను. ఆల్రెడీ మనకు 13 జిల్లాలు ఉన్నాయి, మొత్తం 33 జిల్లాలు. మిగతా జిల్లాలు కూడా డెవలప్మెంట్ కోసం ప్రతి ఒక్కరికి కాల్స్ చేసి మాట్లాడడం జరిగింది. కరీంనగర్ జిల్లా నుంచి, నాందేడ్ జిల్లా నుంచి, అదేవిధంగా ఇప్పుడు వరంగల్ జిల్లా, ఇవన్నీ నవ్వుతున్నారు. మేము కూడా నేనైతే సంస్థ, మేము కూడా కార్యక్రమాలు కొనసాగిస్తాం. మాకు చాలా బాగా నచ్చింది ఈ సంస్థ అని. మన సంస్థ గురించి, మన అన్నదాన ట్రస్ట్ గురించి, మన అన్నదాన మందిరం గురించి, అక్కడ జరుగుతున్న కార్యక్రమాల గురించి నేను కూడా అందులో ప్రత్యేకంగా అక్కడ 4 days డ్యూటీ చేసుకొని సేవా కార్యక్రమాలని మాధ్యమాల ద్వారా పంపించడం జరిగింది. దానికి ముందు చాలా అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. సో ఇందులో ఒకటే స్వామి సేవ తత్పరం తప్ప వేరే ఏం లేదు. ఆ కార్యక్రమాలు మా హన్మకొండ సభ్యులు కానీ, మా హన్మకొండ టీం కానీ, మా హన్మకొండ భక్తులు కానీ వాళ్ళు మేము చేసే కార్యక్రమాలు చూసి గత 4 సంవత్సరాల నుంచి మాకు వెన్నెట్టుకున్నారు. ముందుగా వారికి కృతజ్ఞతలు, ప్రతి ఒక్క దాతకు కృతజ్ఞతలు ఈ సభాముఖంగా తెలియజేస్తున్నా. ఎందుకంటే వారు లేకుండా మేము ఏ విధమైన స్వామివారి సేవా కార్యక్రమాల ముందుకు వెళ్ళలేము. అదొకటి. బ్రాంచెస్ డెవలప్మెంట్ గురించి కూడా ఎవరో ఒక్కరు చేస్తారని కాకుండా అందరం కృషి చేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం సభాముఖంగా. పాత బ్రాంచెస్ యూనివర్సిటీ విజయవాడలో అయితే కొత్త జిల్లాలు కానీ, కొత్త జిల్లా బ్రాంచెస్ కానీ ఈరోజు నుంచి మార్చి 31 వరకు అవకాశం ఉంది. 100% నిబద్ధతతోటి నా ప్రయత్నం నేను కొనసాగిస్తాను. అదేవిధంగా జిల్లా పిఎస్సీని రిక్వెస్ట్ చేస్తున్నాను, ప్రతి ఒక్కరు నాకెందుకు లేదు వాళ్ళందరూ చేస్తారని కాకుండా ఇది నా బాధ్యత. ఈ సంస్థలో నేను ఒక మెంబర్ని, కుటుంబ సభ్యుని అనే బాధ్యతగా ఫీల్ అయ్యి ప్రతి ఒక్కరు కృషి చేయాల్సిందిగా సభాముఖంగా వేడుకుంటున్నాను. అదేవిధంగా అన్నదాన మందిరం గురించి నేను చెప్పారు, ఎక్కడెక్కడి నుంచో వచ్చారు. నేను ఆ 4 days ఉన్నందుకే నాకు ఎక్కడ లేని ఆనందం, తృప్తి. ఎందుకంటే మనం ఇప్పుడు ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇదే సిటీలో మనం అన్నదానం చేస్తాం. అన్నదానం సగం మంది మనకు తెలిసిన వాళ్ళే వస్తారు. యాదవ్ అన్నదానం అంటే దేవుని ప్రసాదం కింద భావించి వస్తారు. తెలియని వాళ్ళు 50% వాళ్ళు మనకు తెలిసిపోతుంది. కానీ అక్కడ అన్నదానం ఎలాంటిదంటే దేశవ్యాప్తంగా ఎక్కడెక్కడి నుంచో వస్తారు. సరైన ఆహారం దొరకదు. మనం తెలంగాణ వాళ్ళు కానీ, ఆంధ్ర వాళ్ళు కానీ చాలా ఇబ్బందులు పడ్డాం మనం. ఎప్పుడైతే ఈ సంస్థ మనకు దొరికిందో అయ్యప్ప రూపకంగా, ఈ సంస్థలో ఇంట్లో భోజనం చేసిన దానికంటే అద్భుతంగా ఉంది. నేను 4 days అలా చేసి మార్నింగ్ 2 రకాలు అల్పాహారాలు, మధ్యాహ్నం భోజనము, రాత్రి 2 రకాల అల్పాహారాలు. అసలు ఏం ఫీడ్బ్యాక్ ఇవ్వడం పక్కన పెడితే వచ్చిన వాళ్ళు ఫీడ్బ్యాక్ ఇస్తే ఎంత అద్భుతంగా ఫీల్ అవుతున్నారంటే చాలా బాగుంది సార్, చాలా బాగుంది సార్, చాలా బాగుంది సార్. అది ఒక్కటి చాలు. మనం ఈ స్వామివారి ద్వారా ఒకరికి కడుపు తీర్చి వాళ్ళకి ఆనందాన్ని కలిగించినామంటే అంతకుమించిన ఆనందం లేదు. సో దాని గురించి కూడా ఆ ట్రస్ట్కు మనం అందరి ముందు అన్నయ్య చెప్పినట్టు ₹1,00,000 శాశ్వత చందా ఒకటి అక్కడ పూర్తిగా మన పేరు మీద, మన కుటుంబ సభ్యుల పేరు మీద, ఎవరి పేరు మీద ఇస్తే వాళ్ళ పేరు మీద అక్కడ శాశ్వతంగా ఉంటుంది. అదొకటి ఆలోచించండి. అదేవిధంగా ఏం చేసినా స్వచ్ఛందంగా చేయండి. నామకే వస్తే కాకుండా 100% మీకు వీలైతే 1 minute వీలైనా 10 minutes వీలైనా స్వచ్ఛందంగా చేయమని వేడుకుంటున్నాను. ఈ అవకాశం ఇచ్చిన ప్రెసిడెంట్ గారికి, జన సభ్యులకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. స్వామి అలాంటి అనుభూతి కలిగిందంటే అన్నం లేకుండా ఆకలికి ఇబ్బంది పడి నానా దండాలు పడే వాళ్ళ ఆ ఆతృత, 4 ముద్దలు అన్నం పెట్టిన తర్వాత వాళ్ళల్లో ఉండేటువంటి తృప్తి నిజంగా ధన్యమైనంత ఫీలింగ్ ఉంటుంది. దానికి ప్రతి సంవత్సరం నవంబర్ 16 నుంచి జ్యోతి దాకా, జ్యోతి అయిపోయిన తర్వాత కూడా 20వ తారీఖు జనవరి మన సంస్థ ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం నవంబర్ 16వ తేదీ నుంచి జనవరి 20వ తేదీ వరకు జరిగేటువంటి అన్నదాన కార్యక్రమం చాలా అద్భుతంగా, మనం ఊహించుకోవడానికి కూడా అందరి అనుభూతి అక్కడ కోరుతున్నాం. యాక్చువల్గా నేను 2012వ సంవత్సరంలో ఖమ్మంలో ఈ ధర్మశాస్త్ర అన్నదాన సేవా సంఘ ట్రస్ట్ స్థాపించాను. అందరితో కలిసి నేను కూడా ఉండి దాన్ని ట్రస్ట్ రిజిస్ట్రేషన్ చేసి ప్రతి సంవత్సరం కూడా ఈ 41 రోజులు
1000 నుంచి 1200 మందికి రోజు అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తూ వచ్చేవాళ్ళు. అక్కడ ఒక రకమైన అనుభూతి కలిగితే అంటే అక్కడ పెడితే మన ఊళ్ళో మనం పెట్టడం ఏమైతే లేదు, దాంట్లో సగం మంది మన శిష్యులు, మన తెలిసిన వాళ్ళు, 2 మంది చూసేవాళ్ళు, 3 రోజులు చూసేవాళ్ళు, టౌన్లో ఎక్కడో చూసేవాళ్ళు ఎక్కువ మంది అనుకోవాలి. ఏదో అది ఒక పండుగలాగా పండుగ వాతావరణంలో ఆ 40 రోజులు గడిచిపోతుంది. కానీ నారాయణ తోడులో అన్నదాన కార్యక్రమం చేస్తే ఎక్కడి నుంచో ఆతృతగా స్వామివారి దర్శనానికి వస్తారు. ఇంటి దగ్గర నుంచి బయలుదేరినప్పుడు ఒక బాక్స్ ఏదైనా ప్యాక్ చేసుకుంటే ట్రైన్లో ఆ నైట్ తినడానికి పొద్దున్నే తినడానికి వచ్చేస్తుంది. స్వామి దర్శనం అయ్యేసరికి 2వ రోజు పూర్తయింది. అప్పటికి ఆ కేరళ రాష్ట్రంలో వాళ్ళు ఉండేటువంటి భోజనం తినలేని పరిస్థితి, కనుక ఆకలితో ఉంటా ఉంటాం, చాలా ఇబ్బందులు బాధపడుతూ ఉంటారు. తరుణంలో 4 ముద్దలు మన దగ్గరకు వచ్చి మనం మిక్స్ చేస్తే వాళ్ళ ఆనందంలో, వాళ్ళ ఫేస్లో ఎంత ఆనందంలో మార్పు వస్తుందంటే చెప్పడానికే వీళ్ళంత అనుభూతి కలుగుతుంది. అలాంటి మంచి అవకాశాన్ని ఈ సంవత్సరం భాస్కర్ గారు అనుభవించారు. నేను కూడా 2 రోజులు ఉన్నాను. నెక్స్ట్ ఏంటంటే ఈ ప్రతి సంవత్సరం కూడా ప్రతి నెల కూడా నెలకు 5 రోజులు దేవాలయం తెరిచిన ప్రతి 5 రోజులు కూడా అన్నదాన కార్యక్రమం నడుస్తూ ఉంది. ఆల్రెడీ నేషనల్ కమిటీ వాళ్ళు ఎవరైతే స్వచ్ఛందంగా 5 డేస్ వచ్చి అక్కడ ఉంటారో వాళ్ళ పేర్లు ఇవ్వని చెప్పి అడగడం కూడా జరిగింది. అట్లా ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్నట్టు వాళ్ళు ఉంటే ఈ పేరు ఇచ్చినట్టయితే మీకు స్టూడెంట్స్లో అప్ అండ్ డౌన్ టైం ఫెసిలిటీ కూడా సంస్థనే ఇస్తుంది. బట్ అక్కడ 5 డేస్ స్వచ్ఛందంగా సేవ చేసి స్వామివారిలో వారి యొక్క ప్రతి ఒక్క భక్తుడిలో కూడా స్వామిని చూసుకునేటువంటి అదృష్టం. ఈనాటి అఖిల భారతీయ అయ్యప్ప ధర్మ ప్రచార సభ రాష్ట్ర కార్యవర్గ మరియు జిల్లా పిఎస్టీల సమావేశానికి విచ్చేసిన అతిథులకు మరియు రాష్ట్ర కమిటీ, జిల్లా కమిటీ సభ్యులందరికీ పేరు పేరున స్వాగతం, సుస్వాగతం. ఈరోజు ఈ సమావేశాన్ని మన కాకినాడలో ఆసిఫాబాద్ జిల్లాలో నిర్వహించుకునే అవకాశం మనకు రావడం అనేది చాలా శుభపరిణామంగా పరిగణిస్తున్నాను. అదేవిధంగా ఇంతకుముందు అధ్యక్షుల వారు కానీ కార్యదర్శి గారు కానీ చెప్పినట్టుగా అఖిల భారతీయ అయ్యప్ప ధర్మ ప్రచార సభ అంటే మనం చూడడానికి ఏదో ఒక సంస్థ అని అనుకుంటాం. కాకపోతే మొన్ననే మొన్న చివరిలోకి వెళ్ళినప్పుడు నాతో 20 మంది దాకా వచ్చింది. ఆ 20 మందిలో వెళ్ళేటప్పుడు టిఫిన్ చేసేయలేదు, వెళ్తే వచ్చేటప్పుడు టైం లేదు. వాస్తవంగా ట్రైన్ టైం అయితే పోదామంటే అసలు లేదు, మనం తినే పోదాం అని రిటర్న్లో కూడా మన భోజనం చేసి వచ్చినాం. అంత అద్భుతంగా 1 గంట 2 గంటలు అక్కడ స్నానం చేసి అక్కడ ఉన్నా వచ్చి ఆ తిరిగిపోయే వాళ్ళ కళ్ళలో ఆనందం అనేది వేరే. మనకు అది ఇంట్లో మనం మాల వేసుకొని 5 భిక్ష పెట్టుకుంటే అందులో ఒక అయ్యప్ప స్వామి వచ్చి తిరిగిపోతున్నాడని మనం ఎట్లయితే భావిస్తామో అక్కడ నాకు చూస్తే ప్రతి ఒక్కళ్ళు అయ్యప్ప కనపడ్డాడు. ఎందుకంటే గురుగారు చెప్పినట్టు తినడా 2 రోజులు 3 రోజులు భోజనం లేక అలసిపోయి ఆ దర్శనం లైన్లో కానీ ఆ దర్శన సమయం బట్టి అంత అలసిపోయి ఉంటాం. కాబట్టి ఆ అలసిపోయిన సమయంలో అంత క్వాలిటీ, అంత మంచి భోజనం దొరకడం అనేది అసంభవం అది. కాబట్టి ఆ భోజనం తిన్న వాళ్ళ కళ్ళలో ఆనందం అనేది చాలా గొప్పది. ఆ కార్యక్రమంలో పాలు పంచుకునే వాళ్ళకి కూడా అదృష్టవంతులు అవుతారు. కాబట్టి ఒకటే చెప్పదలుచుకునేది ఏంటంటే మనం ధన రూపేణ కాకపోయినా వీలైన వాళ్ళు ధన రూపేణ కానీ లేకపోతే సేవ రూపేణ కూడా గురువారు చెప్పినట్టు వాళ్ళకు ప్రతి నవంబర్ 16 నుంచి జనవరి 20వ తేదీ వరకు, మళ్ళీ అదేవిధంగా ప్రతి నెల శబరిమలలో అయ్యప్ప స్వామి ఆలయం ఎప్పుడైతే ఉంటుందో నెలకు 5 రోజులు 4 రోజులు, ఆ రోజుల్లో కూడా మన అన్నదాన మందిరంలో అన్నదాన కార్యక్రమం ఉంటుంది. ఆ రోజు కూడా సేవలో పాల్గొనే వాళ్ళు ఉంటే పేర్లు ఇవ్వచ్చు. నాకు కానీ కార్యదర్శి గారు చెప్తే మనం నేషనల్ కమిటీకి రిఫర్ చేస్తాము. నేషనల్ కమిటీ టికెట్ బుక్ చేసుకుంటే ట్రైన్ టికెట్ డబ్బులు కూడా నేషనల్ కమిటీ ఇస్తుంది. అక్కడ అకామిడేషన్ వస్తుంది. అదేవిధంగా నేను మన రాష్ట్ర కమిటీ సభ్యులందరినీ కోరేది ఒకటి ఏంటంటే మన ఖర్చులు పెరుగుతున్నాయి. ఇప్పటి వరకు మన 2 సంవత్సరాలలో నేను కొంత పెట్టిన, అధ్యక్షులు కొంత పెట్టిరు, కార్యదర్శి కొంత పెట్టిరు. కానీ మనం స్టార్టింగ్ మీటింగ్లే అనుకున్నాం మంత్లీ సబ్స్క్రిప్షన్ అనేది మనం పెట్టుకోవాలని చెప్పేసి ఖమ్మంలో జరిగిన మీటింగ్లో అనుకున్నాము. స్టార్టింగ్లో కొంతమంది ఇచ్చిర్రు, కాకపోతే అనివార్య కారణాల వల్ల ఎవరైతే కోశాధికారి ఆయన వ్యాపారంలో లాస్ అయ్యి అయ్యాడు. సో కొంత డబ్బు ఆయన ఉండిపోయింది. కాబట్టి తర్వాత మళ్ళీ తనంతరం నేను కోశాధికారికి అప్పటి జరిగింది. దాని తర్వాత మేము ముగ్గురం పెట్టుకున్నాం కానీ అప్పటి సబ్స్క్రిప్షన్ ఏమి రాలేదు. చిట్టాలు ఖర్చులు మాత్రం బాగానే ఉన్నాయి. వీలైన వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రిప్షన్ అమౌంట్ పే చేయవలసిందిగా కోరుకుంటున్నాను.
ఈ అవకాశం కల్పించిన పిల్లలందరికీ ధన్యవాదాలు. లో సీనియారిటీ 25 ఇయర్స్ కావచ్చు, 26 ఇయర్స్ కావచ్చు, 27 ఇయర్స్ కావచ్చు, అట్లా హైయర్ సీనియారిటీ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సెలెక్ట్ చేయాలని కోరుకుంటున్నాం. అదేవిధంగా దాని సమావేశాన్ని ఉద్దేశించి కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా గౌరవ అధ్యక్షుడు ఈశ్వరి గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. రాష్ట్ర సమావేశానికి ఇచ్చేసిన అధ్యక్షుడు గారు, ప్రధాన కార్యదర్శి భాస్కర్ గారు, కోశాధికారి గణేష్ గారు, ఇక్కడికి వచ్చిన వివిధ జిల్లాల నుంచి వచ్చిన రాష్ట్ర జిల్లా కార్యవర్గ సభ్యులందరికీ కూడా స్వామి శరణం అయ్యప్ప శరణం. ఏపీ కాగజ్ నగర్లో కరోనా సమయంలో నేను కూడా ఈసీలో ఉంటాను సార్. సమావేశంలో తర్వాత ఈ గురు పురస్కార అవార్డు కాగజ్ నగర్ నుండి నాకు ఇచ్చారు. కరోనా సమయంలో కరీంనగర్ ఒకే కాడ కాకుండా 4 ప్రదేశాలు తెలిసిన వల్ల కరీంనగర్ బ్రాంచ్గా వేసి నాకు ఇచ్చారు. పురస్కారం అందుకున్న అప్పటి నుంచి ఈసీ ఉన్నాను. దాని తర్వాత కొన్నాళ్ళ తర్వాత కొంచెం ఇంట్లో మా నాన్న 97 సంవత్సరాలు ఇంటి పరిస్థితులు బాగా కొన్ని కార్యక్రమాలు పాల్గొనలేక నేను స్టూడెంట్, నేను మాలేశ్వర స్వామి, తర్వాత ఇప్పుడు 18 ఏళ్ళు మీరే గురుస్వామి. ఇక్కడ జిల్లా అధ్యక్షుడు కూడా నా స్టూడెంట్ ఇక్కడ గురుస్వామి అయ్యాం. తర్వాత స్వామి సంవత్సరానికి 3 సార్లు ఇస్తారు మా సోని స్వామి. ఆయన ఒక విద్యాలయాన్ని నిర్వహిస్తున్నారు ఉపాధ్యాయుడు. ఈ విధంగా కాగజ్ నగర్ సేవా కార్యక్రమాలు జరిగితే తర్వాత మా గుడికి 30 ఏళ్ళ నుంచి ఆ గుడికి సేవ చేస్తున్న గుడి నిర్మాణం కానుండి ఇప్పటి వరకు దానికి నా శిష్యుని మరి ప్రెసిడెంట్ చేశాను. ఈ విధంగా ఆ గుడి కార్యక్రమాలలో నిత్యానందనం జరుగుతుంది. నా ఏపీ ఎప్పుడైతే అయ్యప్ప యొక్క మండపంగా స్టార్ట్ అయిందో పతాకాన్ని కూడా ఎగరవేస్తాము. కార్యక్రమాలన్నీ కూడా ఏపీ తరఫున కూడా మాకు వీళ్ళందరూ కూడా చేస్తూ ఉంటారు. దానికి ముందు నన్నే వస్తారు సేవా కార్యక్రమంలో పాల్గొంటూ అయ్యప్ప యొక్క మాత్రమే అందరూ కూడా మంచి ఉన్నత స్థాయిలో ఉంటారు. ఏది కార్యక్రమాలు కూడా దేశవ్యాప్తంగా తర్వాత ఇప్పుడు ఈ నారాయణపేటలో కొన్ని 4 ప్రదేశాల్లో జరిగే అన్నదానం అనేది చాలా పెద్ద గొప్ప విషయము. అందరూ కూడా ఎవరికైనా కూడా ఎంత ధర వచ్చినా కూడా తృప్తి పడరు, కానీ భోజనం పెడితే మాత్రము ఇంకా చాలు అంటారు. ఇటువంటి అన్ని దానాల కన్నా మిన్న అన్నదానం అనేది ఏబీఏపీ తరఫున జరగడం అనేది అయ్యప్ప యొక్క ఇది వాంఛనే, ఆయన కృపతోనే జరుగుతుంది. దానికి మనందరికీ కూడా అవకాశం కల్పించడం అనేది ఒక గొప్ప విషయం. నాకు ఈ అవకాశం ఇచ్చిన గారు మరియు సెక్రటరీ గారు, స్టేట్ పిఆర్ఓ, ట్రెజరర్ గారు, ఇతర జిల్లాల నుంచి వచ్చినటువంటి ఏబీఏపీ సభ్యులందరికీ స్వామి శరణం. ఇటు సమావేశము మీకు మన స్టేట్ ట్రెజరర్ గారు వివరించినట్టున్నాను. నేను చెప్పాల్సిన ముందు డాక్టర్ భూతం రాజం గత కరోనా టైం అంటే 2020 నుండి దాదాపు ఈ సంస్థలో కొనసాగిస్తూ బ్రాంచెస్ వివిధ మండలాల నుంచి బ్రాంచెస్ కానీ జిల్లా కమిటీలు కానీ ఎలక్షన్ అబ్జర్వర్గా వివిధ జిల్లాలకు కేటాయిస్తే వివిధ జిల్లాలకు వెళ్ళి ఇన్ టైంలో అక్కడ వాళ్ళను గ్యాదర్ చేస్తూ వారి ఈ తత్వం గురించి, అయ్యప్ప తత్వం గురించి, ఈ సంస్థల గురించి ఏవైతే ఉన్నాయో అన్నదాన సేవ కార్యక్రమం కానీ, అయ్యప్ప సేవ కార్యక్రమం కానీ ప్రతి ఏరియాలో మనము ముందుకు తీసుకెళ్లాలనే ఉద్దేశంతో మనం ప్రతి ఒక్క సమావేశంలో మనం నిర్వహిస్తున్నాము. అదేవిధంగా చాలామంది మనం చేస్తున్నారు. దానికి మన ఏపీ సంస్థ నుంచి చాలామంది ఆహ్వానం తెలుపుతున్నాం. కానీ ప్రతిసారి సమావేశం అనగానే స్టేట్ కమిటీ కానీ, జిల్లా కమిటీలో కానీ, మన బ్రాంచ్కి ఇద్దరు వేసుకున్నా కానీ ఇప్పటికీ దాదాపు 50 మంది అవుతుంది. బ్రాంచ్కి ఇద్దరు వేసుకున్నా కానీ 50 మంది అవుతుంది. కానీ ప్రతి ఒక్క సమావేశానికి మరి మన బిజీ టైమా ఎప్పుడు సండేనే పెట్టుకుంటున్నాం, సండే హాలిడే అయినా కూడా మనము రావట్లేదు అంటే వాళ్ళ ఇంటెన్షన్ ఏంటి?
ఫస్ట్ కంపెనీ వేసినప్పుడు వాళ్ళ ఇంటెన్షన్ ఏంటన్నది మనం తెలుసుకొని వాళ్ళని ఫాలోఅప్ చేయాలి. ప్రతి ఒక్కరికి మన జిల్లాలో ఉన్నటువంటి స్టేట్ కంపెనీ వాళ్ళు కానీ, జిల్లాలో ఉన్నటువంటి ప్రెసిడెంట్ కానీ, కార్యదర్శి పిహెచ్డి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళను బ్రాంచ్ వాళ్ళను ఫాలోఅప్ చేస్తూ ఆ యొక్క తత్వము వివరిస్తూ ఎంకరేజ్ చేస్తూ వాళ్ళను సంస్థ అభివృద్ధికి ప్లస్ అయ్యప్ప తత్వాన్ని వివరిస్తూ వాళ్ళని ఎంకరేజ్ చేయాలని కోరుకుంటూ రాష్ట్ర కమిటీ తరఫున వివిధ జిల్లాల పిహెచ్ల తరఫున నేను కోరుకుంటున్నాను. స్వామి అంటే పరిస్థితులు ఈ విధంగా ఉన్నాయనే దాంతోనే రేపు జరగబోయే ఎన్నికల్ని స్వచ్ఛందంగా అందరి సమిష్టితో ఎన్నికలు నిర్వహించుకోవాలని ముందుగానే ఏదైతే జిల్లా కమిటీ ఎన్నికలు ఉన్నాయో దానికన్నా ముందే ఆ జిల్లాలో ఉన్న ప్రజలందరూ కూర్చొని ఎవరైతే జిల్లా ప్రెసిడెంట్గా పనిచేయవచ్చు, ఎవరైతే సెక్రటరీ పనిచేయగలుగుతారు, అంటే న్యాయం చేయగలుగుతారనే వాళ్ళని చూసే ఎలక్ట్ చేసుకోమని చెప్పి ఇక్కడ కోరడం జరిగింది. అదేవిధంగా స్టేట్ కమిటీలో కూడా ముందుగానే యాక్చువల్గా ఈరోజు ఎక్కువ మంది ఉన్నట్లయితే డిస్కస్ చేద్దామని కూడా అనుకున్నాం. స్టేట్ కమిటీలో కూడా ఎవరు ఏ బాధ్యతలు ఒకరికి తీసుకొని దాన్ని సద్వినియోగం చేయగలుగుతారో ఆ పోస్ట్ వాళ్ళకి ఇప్పించడానికి మన జాతీయ కమిటీకి రిఫర్ చేయడానికి జిల్లా పిఎస్టీ సిద్ధంగా ఉంది. రాష్ట్ర పిఎస్టీ సిద్ధంగా ఉంది. రాష్ట్ర ప్రెసిడెంట్ దగ్గర నుంచి ఈసీ మెంబర్ వరకు ఏ పోస్ట్కి ఎవరు నేను న్యాయం చేస్తాను అనే ధైర్యం ఉంటే ఆ పోస్ట్కి నేను చేస్తాను స్వామి అని అడగచ్చు. స్వచ్ఛందంగా అందులో భాగంగా ఎగ్జాంపుల్ చెప్తాను. నన్ను మొట్టమొదట 4 years బ్యాక్ మొట్టమొదట సంస్థ తెలంగాణలో ఆవిర్భవించినప్పుడు జూమ్ మీటింగ్ ద్వారా ఎన్నికలు నిర్వహించడం జరిగింది. అప్పుడు నన్ను ఖమ్మం జిల్లా కార్యదర్శిగా ఎన్నుకున్నాను. అక్కడి నుంచి ఒక సంవత్సరాల కార్యక్రమాలు అయిన తర్వాత నన్ను అక్కడి నుంచి రాజేంద్ర రమేష్ గారు ఒక మీటింగ్లో అన్ఎక్స్పెక్టెడ్గా జిల్లా కార్యదర్శి నుంచి రాష్ట్ర ఉపాధ్యక్షుల పదవికి నామినేట్ చేస్తున్నాం. జిల్లా కార్యదర్శి వేరే వాళ్ళని చేసుకుని చెప్పేసి అక్కడ ఆ సంవత్సరం కంటిన్యూ అయిన తర్వాత నెక్స్ట్ ఎన్నికలు వచ్చేసరికి ఇద్దరు ముగ్గురు వ్యక్తుల మధ్య అది ఫైట్ లాగా నాకు కావాలంటే పదవి నాకు కావాలనే పోరాటం నడుస్తుంది. ఒక వర్గం అంతానేమో అయ్యప్పదాస్ గారి మీద ప్రెజర్ చేస్తున్నారు. పలానా వ్యక్తికి ఇవ్వాలి, మీరు చెప్పి పలానా వ్యక్తికి సెక్రటరీ చేయాలి. యాక్చువల్గా తిరుమలరావు గారు ప్రెసిడెంట్ ఉంటే ఆ టైంలో మన సుధగారి రాజు గారిని అతనికి ఇవ్వాలని చెప్పి రాజేంద్ర రమేష్ గారు కొంతమంది ఆయన బాగా సపోర్ట్ చేయడం జరిగింది. ఎక్కువ మంది కరెక్ట్ కాదు సార్, ఆయన ఇవ్వడం వల్ల సంస్థ ఇబ్బంది పడుతుంది అని చెప్పినా కూడా అప్పుడున్న ఒత్తిడి ప్రకారం ఆయన నామినేట్ చేయడం జరిగింది. ఆ తర్వాత కార్యక్రమంలో ఏమైతే అతి కొద్ది రోజుల్లోనే ఆయన సంస్థ నుంచి బయటికి పంపించాల్సిన పరిస్థితి పంపించి మళ్ళీ అప్పుడు తిరుమలరావు గారిని ప్రెసిడెంట్గా నామినేట్ చేశారు. ఆ తర్వాత జరిగిన పరిణామాల్లో కూడా లాస్ట్ టైం ఖమ్మంలో ఎలక్షన్ జరిగినప్పుడు కూడా రాష్ట్ర కమిటీ పొందుపరిచే సమయంలో కూడా అనేకమైనటువంటి ఒత్తిడిగా నేనైతే స్వచ్ఛందంగా అయితే నాకు అంత అవసరం లేదు, నేను సామాన్య కార్యకర్తగా పనిచేయగలుగుతాను హ్యాపీగా అని చెప్పి చెప్పడం జరిగింది. అనేక ఒత్తిళ్ళ నడుమ ప్రెసిడెంట్ గారు పక్కన పెట్టి మిగిలిన వాళ్ళ ఏ ఒత్తిళ్ళకైతే గురయ్యారో వాళ్ళని పెట్టడం జరిగింది. అది ఆటోమేటిక్గా కాలక్రమేణా కూడా కోశాధికారి గారు, సెక్రటరీ గారు, తర్వాత అట్లా అందరూ కొంచెం పక్కన తప్పుకోవడం. తప్పుకున్న తర్వాత ఏమైంది, మళ్ళీ మనం భాస్కరని సెక్రటరీగా నామినేట్ చేసుకున్నాం. ఆ తర్వాత రమేష్ గారిని కోశాధికారిగా నామినేట్ చేసుకున్నాం. భూతం రాజేష్ గారిని జాయింట్ సెక్రటరీగా నామినేట్ చేసుకున్నాం. వినోద్ చంద్ర గారిని పిఆర్ఓగా నామినేట్ చేసుకున్నాం. అట్లా ఏంటంటే సంస్థలో పనిచేసే వాళ్ళకి స్థానం ఉంటుంది. పని చేయకుండా ఏదో రికమెండేషన్ మీద ఏదో వచ్చి 10 మందితో నాకు పదవి కావాలని తగ్గించుకుంటే దానికి ఉపయోగం ఉండదు, సార్థకత ఉండదు. వాస్తవంగా భూతం రాజేష్ గారికి నాకు దాదాపు 9 నెలలు టచింగే లేదు. ఎందుకు లేదు అంటే ఆయన రాష్ట్ర కమిటీలో ఆయనకి స్థానం రాలేదు. ఏదైనా మీటింగ్ అప్పుడు ఫోన్ చేసి అలా మీటింగ్ ఉందని చెప్పడమే తప్ప రెగ్యులర్ టచింగ్లో లేదు. ఎప్పుడైతే మన అక్కడ ఒక పోస్ట్ వేకెన్సీ వచ్చిందో ఇక్కడ ఎవరైతే న్యాయం చేయగలుగుతారో అనే ఆలోచన నేను చేసుకున్నానో అప్పుడు నేను ప్రపోజల్ పెట్టి భూతం రాజేష్ గారిని జాయింట్ సెక్రటరీగా తీసుకుందామని ప్రపోజల్ పెడితే రాష్ట్ర కమిటీ ఆమోదించింది. అట్లనే పిఆర్ఓ గారి దగ్గరికి వచ్చేసరికి సాగర్ గారి పిఆర్ఓ ఉంది. ఆయనకున్న ఉద్యోగ ఒత్తిళ్ళ వల్ల కానీ పర్సనల్ పనులు కానీ వల్ల కానీ ఆయన రెగ్యులర్ పోస్టింగ్ చేయడానికి ఇబ్బంది పడుతుంది.
అలా ఏంటి పరిస్థితి, మరి నేషనల్ కమిటీ మనకి ఒత్తిడి వస్తుంది, మీరు ఇవాళ రాలేకపోతున్నాం అంటే నేనైతే ఆ రోజు న్యాయం చేయలేదు, రెగ్యులర్ అయితే నేను అందించలేను, నెక్స్ట్ అవకాశం ఏమిటి దాంట్లో పెట్టే నాకు ఇబ్బంది లేదు అని నేను మళ్ళీ ఆలోచించుకొని పేపర్ గారు అయితే బాగుంటుంది అని చెప్పి ప్రపోజల్ పిఎస్టీలో ముందు డిస్కస్ చేసి వాళ్ళిద్దరిని యాక్సెప్ట్ అయిన తర్వాత గ్రూప్లో పెడితే యాక్సెప్ట్ చేసి ఈ పరిస్థితి రాకుండా ఉండటం కోసమే నెక్స్ట్ జరిగే ఎలక్షన్స్కి మనమే ముందుగా మన జిల్లాలో ఎవరినైతే అధ్యక్షులు ఉంచాలా, ఎవరినైతే కార్యదర్శి ఉంచాలా, ఎవరిని కోశాధికారులు ఉంచాలా, లేదా మన జిల్లా నుంచి స్టేట్ కమిటీలోకి ఎవరిని పంపిస్తే బాగుంటుంది, ఎవరి వల్ల అయితే సంస్థని మనం డెవలప్ చేయగలుగుతాం అనే నిర్ణయాన్ని ముందు ఎక్కడి వాళ్ళు అక్కడ నిర్ణయం తీసుకొని దాని ప్రకారం ముందుకు పోతే మనం సంస్థని అభివృద్ధి చేయగలుగుతాం తప్ప ఈ రికమెండేషన్లకు వాటికి పదవుల కోసం వ్యాపారం పడే వాళ్ళని పెట్టుకుంటే మనం పనిచేయలేము. కాబట్టి అందరూ దాన్ని గుర్తించండి. నిర్ణయంగా ఎస్ఈసి మెంబర్, ఈసీ మెంబర్, ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్ దగ్గర నుంచి రాష్ట్ర అధ్యక్ష పదవి వరకు ఎవరైతే ఏ పదవి నేను చేయగలను అనుకుంటారో ఆ పదవి నాకు చేస్తానని చెప్పి నిర్భయంగా స్టేట్ కమిటీ ప్రెసిడెంట్ కానీ సెక్రటరీ కానీ ఇన్ఫార్మ్ చేయండి. తప్పనిసరిగా మేము ఆ ప్రతిపాదనని జాతీయ కమిటీకి కూడా పంపించడం జరుగుతుంది. అదేవిధంగా సురేష్ గారు మరియు కోశాధికారి పిఎస్టీకి మరియు వివిధ జిల్లాల నుంచి వచ్చిన సభ్యులందరికీ నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు. అఖిల భారత అయ్యప్ప ధర్మ ప్రచార సభ అంటేనే మన పేరులో ధర్మ ప్రచార సభ. ఎవరైతే ధర్మంగా ఉంటారో వచ్చి అయ్యప్ప సేవలో పంచుకోవాలని చెప్తున్నాము. పదవులు అనేది ముఖ్యం కాదు, పదవులు ఉంటేనే చేస్తా అంటే అది కాదు. పదవి ఉన్నా లేకున్నా సేవ నిష్పక్షపాతంగా సేవ చేయాలనుకున్నారు ప్రతి ఒక్కరు కూడా మన సంస్థలు పనిచేయవచ్చు. ఎందుకంటే పదవి ఉంటే చేస్తా అనేది అది కరెక్ట్ కాదు. సేవ చేయాలనేది ఏ రూపంగా చేసి పదవి ఉన్నా లేకున్నా చేయవచ్చు. కాబట్టి మన అందరం కూడా ఈ యొక్క అయ్యప్ప సేవలో భాగం పంచుకొని సంస్థను బలోపేతం చేయాల్సిందిగా కోరుకుంటున్నాను. అదేవిధంగా నేను ఆల్రెడీ 4 సంవత్సరాలు డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ చేసినాను. నాకు ఏ పదవి ఇచ్చినా అంటే ఏ పదవి చేయాలి ఈసీ మెంబర్గా అయితే అనుకుంటున్నా. పదవి లేకున్నా కూడా ఇంతకంటే ఎక్కువ బాధ్యతగా పనిచేస్తానని నేను మనస్ఫూర్తిగా కూడా చెప్తున్నాను. ఎందుకంటే సేవ చేయాలనుకుంటే పదవి అనేది అవసరం లేదు. ఎందుకంటే మనం సేవ చేస్తే బ్యాంక్ అకౌంట్లో మనం డబ్బులు ఎంత ఉంటాయో సేవ చేస్తే అంతకంటే ఎక్కువ పుణ్యం వస్తుంది. కాబట్టి ఈ సేవనే ముఖ్యం. ఇలా ఈ పోటీ ప్రపంచంలో పైసల కంటే ఎంత సేవ చేసుకుంటే మనకు అంత పుణ్యం వస్తుంది. కాబట్టి అవకాశం దొరికిన వాళ్ళతో ఈ యొక్క సేవను ఉపయోగించుకొని మనందరం కూడా అయ్యప్ప సేవలో ముందుండాలని కోరుకుంటున్నాం. స్వామేశ్వరం. ఈరోజు రాజసాగర్ పట్టణంలో జరుగుతున్నటువంటి అఖిల భారతీయ అయ్యప్ప ధర్మ ప్రచార సభ రాష్ట్ర కార్యవర్గ సమావేశం మరియు జిల్లా పిఎస్టీల సమావేశానికి ఇచ్చేసినటువంటి రాష్ట్ర అధ్యక్షులు రాజన్న గారు మరియు కార్యదర్శులు భాస్కరన్న గారు, ఆర్థిక వ్యవహారాలు చూసినటువంటి మా స్థానికులు రమేష్ అన్న గారు, గౌరవనీయులు పూజ్యులు ముఖ్యమంత్రి కుస్వామ గారు, మరియు అలాగే వివిధ జిల్లాల నుండి వచ్చినటువంటి కార్యవర్గ సభ్యులందరికీ కూడా స్వాగతం, సుస్వాగతం తెలియజేస్తున్నాను. సమాప్య సమాపతి దర్శనము నమో నమః. అందరం దైవస్వరూపులమే. ఎందుకంటే అయ్యప్ప భక్తులం కాబట్టి మాల వేసుకున్న ప్రతి భక్తులు అయ్యప్పతో సమానమైన భావనతో దీక్షా కాలమంతంగా కొనసాగుతుంది. అందులో ఉచ్చరించే భేదాలు ఉండవు, అందులో ఎలాంటి స్వార్థపూరితమైన ఊహలు ఉండవు, ఆలోచనలు ఉండవు. 40 రోజుల దీక్ష ఏ విధంగా సాగాలనే ఉద్దేశంతోనే మన దీక్ష ఆధ్యాత్మిక కొనసాగుతుంటుంది. ఆ దీక్షలో నేర్చుకున్న ఒక ఉద్దేశమే ఈ సేవా తత్వం. మానవత్వానికి నిలువెత్తు సాక్ష్యం అయ్యప్ప దీక్ష. అందులో నుంచి వికసించిందే ఈ యొక్క సేవాతత్వం. ఈ సేవాతత్వాన్ని ఒక ఎవరి హృదయంలో వచ్చిందో ఈ యొక్క స్వప్నం, అది ఈరోజు ఆ శబరి కొండలలో అన్నదాన రూపకంగా లక్షలాది మందికి సహాయపడుతుంది. నిజంగా ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నందుకు అఖిల భారతీయ అయ్యప్ప ధర్మ ప్రచార సభ వారి ప్రతి ఒక్కరికి నేను హృదయపూర్వకంగా అదేవిధంగా గత 2 సంవత్సరాల క్రితం
నా మీద నమ్మకంతో మా రమేష్ గురుస్వామి గారు ఏదైనా సాధిస్తారేమో జ్యోతిషాన్ని నా ఆలోచనతో నాకు ఒక బాధ్యత అప్పచెప్పిండు. వాస్తవానికి కొమరంభీం జిల్లా అధ్యక్ష పదవి నాకు అప్పచెప్పిండు. అప్పట్లో నా పరిస్థితి వేరుండేది. సరే విరివిరిగా పాల్గొందాం అనుకున్నాను. ఆ తర్వాత నేను ఇక్కడ కంపెనీ పేపర్ మిల్లులో నా బాధ్యతలు పెరిగి డైలీ నేను అసలు నాకు బయట ప్రపంచానికే చాలా దూరంగా ఉన్నాను. మొన్న దీక్ష నేను నిజంగానే 8 సంవత్సరాల తర్వాత మొన్న మానేసి ఆ మాలలో కూడా నాతో వాళ్ళు తెలుసు నేను అసలు ఎంత బిజీ ఉన్నా. అసలు నా లంచ్ టైం కూడా ఒక 30 minutes అంతే. రావడం తినడం మళ్ళీ ఉడకడం అంతే. యూనిఫామ్తో వెళ్ళిపోవడం అసలు టైం అనేది కేటాయించడమే చాలా కష్టమైన పరిస్థితుల్లో ఉంది. కాబట్టి నా తరఫు నుండి ఈ 2 సంవత్సరాలు ఏపీ కార్యక్రమాలు కొమరంభీం జిల్లా తరఫుకి వెళ్ళి సాగకపోవడానికి నేనే సుఖాన్ని భావిస్తూ నన్ను క్షమించవలసిందిగా సభా ముఖంగా తెలియజేసుకుంటున్నాను. నాకన్నా మంచి వాళ్ళు, సేవా తత్పరులు, సేవ చేసే గుణం ఉన్నవాళ్ళు, ఆర్థికంగా బలం ఉన్నవాళ్ళు ఈ పట్టణంలో చాలామంది ఉన్నారు. దయచేసి అలాంటి దృష్టితో వీళ్ళ చూస్తే ఈ కొమరంభీం జిల్లా అనేది ఒక మంచి స్థాయికి తీసుకువస్తుంది. అఖిల భారతీయ అయ్యప్ప ధర్మ ప్రచార సభను ఒక మంచి స్థాయికి తీసుకువచ్చే శక్తి ఉందని మాత్రం నేను చెప్పగలుగుతున్నాను. కాబట్టి ఆ కోణంగా ఆలోచించి రాబోయే పిఎస్టీలను కూడా ఒకసారి మంచి వాళ్ళను, ఉదాహరణకు ఆర్యవైశ్య సంఘంలో ఉన్నారు మంచిగా, వాళ్ళు చాలా సేవా తత్పరులు, అందరూ మా గురుస్వామిని చాలా పరిచయిస్తున్నాయి. ఒక మాట వాళ్ళను ఇప్పుడు మనకు నా ఉద్దేశం ఏంటంటే మాల వేసిన వాళ్ళే ఈ యొక్క అగ్రవర్తి అయ్యప్ప ప్రచార సభలో ఉండాలి అన్న ఉద్దేశం కాదు. సేవాపరులు ఎవరైనా ఉన్నా కానీ వాళ్ళని తీసుకుంటే బాగుంటుందన్న ఉద్దేశం. ఇంతకుముందు అన్నట్టుగా పదవులకు ఆకాంక్ష పదవులు ఏదో మనకు కిరీటాన్ని తీసుకువస్తాయంటే దానికి నేను ఎప్పుడు కూడా స్వీకరించాను ఆ కిరీటాన్ని. అందుకోసం నేను గత సంవత్సరం క్రితం నేను అధ్యక్షుల వారికి మెసేజ్ కూడా పెట్టాను. అన్న నా పరిస్థితి బాగాలేదు, నేను ఇది పోస్ట్ రాజీనామా చేస్తున్నాను, వేరే వాళ్ళని తీసుకోవడానికి కూడా ఓపెన్గా చెప్పాను. కాకపోతే ఇక మళ్ళీ పట్టుబట్టిగా ఇంత సంవత్సరం కొనసాగేలాగా ఉండడం జరిగింది. అంతేగాని వేరే ఏ ఉద్దేశం లేదు. మన సంస్థను కానీ ఎక్కడ నేను చిన్నగా చేసి మాట్లాడింది లేదు, చిన్నగా చేసింది లేదు. సేవాపరంగా అంటే అన్నదానం అనేది ఒక సేవ కాదు. నాకు దేవుడు ఒక శక్తి ఇచ్చిండు, గాత్ర శక్తి, పాటలు పాడే గుణం ఇచ్చిండు. గత 20 సంవత్సరాల నుండి కాగజ్ నగర్లో కానీ చుట్టుపక్కల ప్రాంతాలలో కానీ ₹1 కూడా తీసుకోకుండా గాన సేవ చేస్తున్నాను. ఈ గాన సేవతోనే నాకు మంచి పేరు వచ్చింది, మంచి విలువ వచ్చింది ప్రాంతాల్లో. కాబట్టి ఇది కూడా అందులో భాగంగానే భావిస్తున్నాను. కాబట్టి ఈ యొక్క అవకాశం ఇచ్చినందుకు నాకు అఖిల భారతీయ అయ్యప్ప ప్రచార సభ 2 సంవత్సరాలు నన్ను భరించినందుకు నాకు చాలా సంతోషం. ఇక ముందు కూడా నేను చెప్పిన సూచన ప్రకారం పిఎస్టీగా ఎన్నుకోవాల్సిందిగా కోరుతున్నాను. ధన్యవాదాలు. వారికి పేరు పేరున ధన్యవాదాలు. మమ్మల్ని ఆహ్వానించి ఈ యొక్క స్థితికి ఇప్పుడు చెప్పారు, అధ్యక్షుల వారు చెప్పారు, సెక్రటరీ గారు చెప్పారు, ప్రసాద్ గారు చెప్పారు, ఇక్కడ జిల్లా అధ్యక్షుడు కూడా చెప్పారు. ఏం చేస్తున్నాం మనం ముఖ్యం కాదు. సేవ అనేది అది మనకు ఒకటే. నేనైతే అనుకున్నది ఏంటంటే ఎంతోమంది ఉన్నారు, లక్షలాది వేలు కోట్ల మంది ఉన్నారు. దాంట్లో అఖిల భారత అయ్యప్ప ధర్మ ప్రచార సభకు అది ఎంచుకొని వాళ్ళకి బాధ్యత అప్పచెప్పిండంటే అయ్యప్ప మన మీద కృప ఉన్నట్టే అని నేను భావిస్తున్నాను. ఎవరికి పడితే వారికి అవకాశం దొరకదు. ఈ అవకాశం దొరికింది. మన సెక్రటరీ పులిశెట్టి భాస్కర్ గారు ఈ యొక్క నన్ను ఈసీ మెంబర్గా చేశారు. అసలు పదవులు అంటే లేదు. నేను సేవ ఎంత చేస్తున్నామని ముఖ్యం కాదు, ఎంత చేస్తామని చెప్పడం కాదు మనం ముఖ్యం. మనం ఏం చేస్తున్నాం అనేది మన మనసు మనం చేస్తుంది. అంటే వాళ్ళు చేస్తున్నారా వీళ్ళు చేస్తున్నారా అనే క్వశ్చన్ వేసే కంటే మనం ఎంత చేస్తున్నాం అనేది ఒకటి కొంచెం ఆలోచించి అందరినీ తోడు చేసుకొని వాళ్ళతో పాటుగా ఇంకా ముందుకు నడిస్తే ఇలాంటి అన్నదాన కార్యక్రమాలు ఎన్నో చేయొచ్చు. అదే విధంగా మనం సేవా కార్యక్రమం చేయాలని చెప్పేసి నా యొక్క ఉద్దేశం. స్వామి శరణమయ్యప్ప అఖిల భారతీయ అయ్యప్ప ధర్మ ప్రచార సభ
తెలంగాణ రాష్ట్ర విఆర్ఓ గారు గౌరవనీయులు గుండం తిరుపతి గారు పంచాంగాన్ని తయారు చేయడం జరిగింది, ప్రింటింగ్ చేయడం జరిగింది. ఈ యొక్క పంచాంగం పుస్తకాన్ని ఈరోజు సమావేశంగా అఖిల భారతీయ అయ్యప్ప ధర్మ ప్రచార సభ ఆధ్వర్యంలో దాన్ని ఓపెనింగ్ చేయాలనేది వారి యొక్క సంకల్పం. అందరూ కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేసిన పుస్తక ఆవిష్కరణ కార్యక్రమాన్ని పూర్తి చేసుకుని వారి ద్వారా గౌరవనీయులు విశ్వభారతి విశ్వనాథ్ గారి పుస్తకాన్ని అందించే విధంగా ఏర్పాటు చేద్దాం. స్వామి సిద్ధం పని చేయండి. सरस्वती भगवते विश्वविद्यालय निराधार्य निष्कलानन्दपूर्वः विद्याधार्य विशालाक्षी सिद्धिर्भवतु सदा सदन समाकाले परब्रह्मस्वरूपिणे वासरापीकरे सरस्वती नमस्तुते महाकाली महालक्ष्मी महासरस्वती स्वरूपा पुस्तकधारिणी आयुष्येन्द्रिये प्रतिष्ठति జిల్లా జిల్లా కమిటీ తరఫు నుండి చిరు సన్మాన కార్యక్రమం నిర్వహించబడుతుంది. రాష్ట్ర సోదరుల సెక్రటరీ తెలంగాణ ప్రభుత్వం ఆదేశం తెలంగాణలో చంద్రబాబు తిరుపతి గారు కార్యదర్శి ముషెట్టి భాస్కర్ గారు తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యక్షుడు నాగ గురువయ్య గారు తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు విపుల రాజు గారు, వారిని ఆంధ్రప్రదేశ్ జిల్లా కార్యవర్గ సభ్యులు పుల్లంరాజు గారికి మరియు కార్యదర్శి ముషెట్టి భాస్కర్ గారికి
కోశాధికారి రమేష్ గారికి మరియు వివిధ జిల్లాల నుంచి వచ్చినటువంటి అధ్యక్షులు కార్యదర్శులకు మరియు రాష్ట్ర కమిటీ సభ్యులందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు. ఈ సమావేశాన్ని ఇంత దిగ్విజయంగా పూర్తి చేసినందుకు రమేష్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు. మరియు ఇక్కడ ఉన్నటువంటి జిల్లా అధ్యక్షులకు కూడా ప్రత్యేక ధన్యవాదాలు. సెలవు.